All mothers have magic in their hands. పచ్చిగా లేదంటే డ్రైగా చూద్దామంటే కాదు చైనా కాదు. Is it tasty? It's tasty. క్యూట్ నవే No, I don't want it. అబ్బో ఈ కాదు సరిగ్గా పెట్టు సరిగ్గా నవ్వు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మన బూసాన్లో మన తెలుగు వాళ్ళు ఉంటే మనం కలవడానికి వెళ్ళామని చెప్పానా. నెక్స్ట్ వీక్ లంచ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఆ వీడియోనే ఇది. అండ్ పనిలో పని అక్కడ డాంగ్సంగ్ మార్కెట్ ఉంది కదా, చాలా పెద్ద మార్కెట్. ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కిటు అబ్బో అరే ఎత్తు మూతిలాగా పెట్టకరా. ఈ కాదు సరిగ్గా పెట్టు సరిగ్గా నవ్వు. ఫోటో క్లాస్ గ్రూప్ తో ఫోటో ఎప్పుడు తీసినప్పుడు వీడు ఇలానే పెడతాడంట. Thank you. Thank you. Oh, yeah. It's a water. You should do so much water. I got the best spoon in the world. చికెన్ ఫ్రై, తందూర్, బిర్యానీ రైస్, టూటు రియలు, టూటు సంస్కృతులు, పరిణితులు. కిట్టు దామ్మా. హ్యాండ్ వాష్ చేసుకున్నారా? What flavor is it? Is it blueberry? Yeah. Is it banana? Any flavor of it? Okay. I love blueberries. Can I have one? Yes. Are you not done with Kittu చాలా cute గా ఉంది. Yeah, because last time I planned to say Kittu is cute. All mothers have magic in their hands. ఫోటోస్. హలో హాయ్. Hi. చక్కగా పిల్లలు లంచ్ తిన్న తర్వాత మేము కూడా లంచ్కి అయితే కూర్చున్నాము. ఆ రోజు అసలు ఎన్ని వెరైటీస్ చేశారో. చికెన్ ఫ్రై చేశారు, చికెన్ తందూర్, అలాగే మష్రూమ్ పులావ్, వైట్ రైస్, పప్పు, కాకరకాయ ఫ్రై, ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి బయలుదేరారనమాట. జియాలకి జడలు వేస్తానని పెద్దోడు చక్కగా జడైతే వేసేసాడు. That's gonna be fun. London. That's gonna be fun. London. Hey, don't you Can I guide everyone home and back? I'm just gonna guide back. Wait. I know it's the best. Amma. Naku jacket this. బాయ్ బాయ్ బాయ్. Fever కదా? ఓయ్ బయట చాలా చలిగా ఉంది, వేసుకో కామ్గా. వెళ్ళాలి ప్లీజ్. Fever వచ్చినప్పుడు జాకెట్ వేసుకోవాలి. కిట్టు జాకెట్ వేసుకోకుండా కిందకి వెళ్ళకూడదు కదా. అంకుల్ కూడా వస్తుందా? నువ్వు నీ జాకెట్ తెచ్చుకోపో. సెక్యూరిటీ నాట్ అలౌడ్. నీ జాకెట్ తెచ్చుకో ఫస్ట్. నువ్వే తీసుకెళ్ళాలి. Naku is better. నేను ఫోల్డ్ చేస్తాగా. ఎందుకిది? చల్లేస్తుంది కాబట్టి ఇది. ఏ బాగా ఉంది. చూడు ఎంత ముద్దుగా ఉన్నావో, భలేగా ఉన్నావు. స్ట్రెచ్ చేయి చూద్దాం. ఏ బాగుంది చూడు, ఎంత స్టైల్ ఉంది. బాగుంది నాన్న. నీకేం వద్దు కాదు, నీకు చల్లేస్తుంది అనుకో. ఏదో అడుగు ఆస్క్ యువర్ డాడీ. డాడీ నడు కావాలంటే. చూడు భలేగా ఉన్నావమ్మా, భలేగా సెట్ అయిందమ్మా. అదిగో డాడీకి చూపించి. ఏమండి అదిగో పిల్లాడిని చూడండి, భలే ఉన్నాడు కదా. క్యూట్ నవే. No, I don't want this jacket. బాగుంది నాన్న. I don't want any jacket. అయ్యో బాగుందిరా. Okay, now. Now. Cute.
Hey, come here. పిల్లలు బోలెడన్న ఆటలైతే ఆడుకున్నారు. మేము కూడా చాలా కబుర్లు చెప్పుకున్నాం, చాలాసేపే ఉన్నాం అక్కడ. అరౌండ్ 3:30 ఆ టైంకి అనుకుంటా ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పి బయలుదేరి వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మార్కెట్ అయితే కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఒక 20 minutes to half an hour జర్నీ అయితే ఉంటుంది. నేను అక్కడ ఫస్ట్ టైం బీరకాయలు చూశాను. అంతకుముందు వెళ్ళినప్పుడు బీరకాయలు అయితే నాకు కనిపించలేదు, కానీ మొన్న మాత్రం బీరకాయలు కనిపించాయి. అవి కూడా 2 ఉన్నాయి. అలాగే కరివేపాకు అనమాట, ఫ్రెష్ కరివేపాకు. ఇప్పటి వరకు అయితే అసలు ఇక్కడ మామూలుగా కరివేపాకే దొరకదు, ఎండుది దొరకటం కూడా 2-3 years బ్యాక్ వరకు అసలు ఉండేదే కాదంట. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు దొరికేసరికి నేను కూడా తీసుకున్నాను. అది ఈ సెక్షన్లో ఏంటంటే చికెన్, డక్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. మన మటన్ కూడా దొరుకుతుంది అనమాట. ఇక్కడ స్పెషల్గా ఇంకొకటి నేనేం చూసానంటే నాటుకోడి చూశాను. అక్కడ దొరుకుతుందంట నాటుకోడి. నేను ఫస్ట్ టైం చూడడం, సూపర్ ఎక్సైటెడ్గా తీసుకున్నాను. నాటుకోడి మాత్రం కూర వండితే ఎక్సలెంట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సడన్గా ఇల్లు గుర్తొచ్చేసింది అనమాట. కావాల్సినవన్నీ తీసుకుంటూనే నడిచేటప్పుడు ఇట్లా షుగర్ కేన్ అది అయితే కనిపించింది. మిషన్ ఉంది చక్కగా, అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసేస్తున్నారు. పక్కనే కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలో అది తీసుకొని హ్యాపీగా తాగేసాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఏషియన్ మార్ట్కి అయితే వెళ్తున్నాము. అదే లాంగ్వేజ్ మీ మధ్యలో ఇక్కడ భలే ఉంది, ఇక్కడ భలే ఉంది కదా. హౌ ఇస్ ఇట్? ఇస్ ఇట్ టేస్టీ? హౌ ఇస్ ఇట్ సామ్? ఒక మంచి ఫ్రాక్ వేసుకున్నాడు ఈరోజు. జాకెట్ వేసుకో కిట్టు అనంటే కారులో ఉన్నప్పుడు వేసుకొని అంటే వేసుకోనని మారం చేసేసాడు. ఎరా బయటకు వచ్చి నడిచేటప్పుడు అప్పుడు తెలిసిందనమాట ఎంత చల్లగా ఉండి వణికిపోతున్నాడు పక్కన నుంచి. ఇంకా నాది తీసి ఇచ్చాను. కిట్టుకి చల్లగా ఉందని నా జాకెట్ ఇచ్చాను కదా. రియా కూడా అడుగుతుందనమాట, నాకు కూడా చాలా చల్లగా ఉంది అంటే వాళ్ళ మమ్మీని నీ జాకెట్ నాకు ఇవ్వు, నాకు ఇయ్యి అని అడుగుతుంది. ఎంత క్యూట్ కదా పిల్లలు, అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు భలే చేస్తూ ఉంటారు. ఏంటిది ఇది? స్పీడ్లోనా? ఇండియా లేదు, ఎంత ధైర్యం వీళ్ళకి. నేను పారిపోతున్నా. ఇందాక ఆ షాప్ మీద కంట్రీ నేమ్స్ అన్నీ రాశారు, కానీ దానిపైన పర్టికులర్గా ఇండియా అని రాయలేదంట. ఓ కోపడిపోతున్నాడు మా పెద్దాడైతే. ఎంతైనా మా పెద్దాడికి నా దేశం అది నాది అన్న భావాలు అయితే ఎక్కువ ఉంటాయి తనకి. ఎక్కడైనా అన్ని పేర్లుండి మన ఇండియా పేర్లు పర్టికులర్గా లేనప్పుడు, దాని గురించి చెప్పనప్పుడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటదన్నమాట. పక్కకుండు పక్కకుండు పక్కకుండు. పాపా ప్లీజ్ అక్కడ పెట్టేసే. రోస్టెడ్ చనానా. ఏషియన్ మార్ట్కి వచ్చాం కదా, సో లోపల అన్ని మన స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. హల్దీరామ్స్ బ్రాండ్లో అయితే ఉన్నాయి. గులాబ్ జామ్ ప్యాకెట్ చూడలేదు, కానీ రెడీమేడ్ గులాబ్ జామ్ ఉంటుంది కదా, రెడీమేడ్ కాదు రెడీ టు ఈట్ గులాబ్ జామ్ ఉంటుంది కదా, సో అవైతే చూసాము. నాకేమంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. యాక్చువల్గా గులాబ్ జామ్ మన చేత్తో చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. అండ్ ఫ్రెష్గా హోటల్స్లో ఎక్కడైనా చేసినప్పుడు తింటమే, కానీ ఇలా డబ్బాల్లో ఉన్నవి నేను అంత పెద్దగా ఏమీ ప్రిఫర్ చేయను. డేట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 5,000 చెప్పాడు. 5,000 వాన్స్ అనమాట, అంటే 300 రూపీస్ ఉంది. 1 kg 300 రూపాయలు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఒక 2 kgs తీసుకున్నాను. అండ్ పిల్లలు ఈ హల్దీరామ్స్ స్నాక్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకున్నారు సరదాగా. ఇప్పుడు నా చేతిలో రైస్ బ్యాగ్ ఉంది కదా, అది వచ్చేసి 10 kgs అనమాట, థాయ్ రైస్.
అంతకుముందు కూడా థాయ్ రైస్ యూజ్ చేశాం, కానీ ఈ రైస్ అయితే నాకు చాలా బాగున్నాయి అనిపించింది. చేతికి అంటుకోవట్లేదు, అసలు చక్కగా ఉన్నాయి. ఇంక అందుకని మేము ఈ మంత్ అయితే రైస్ ఇండియా నుంచి వేయించుకోలేదు. మళ్ళీ మన రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా ఇంకొక 10 kgs రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా రైస్ వేయించుకోవద్దు, ఇట్లా బూసాన్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు రైస్ అక్కడే పర్టికులర్గా తీసుకుందాం అనిపించింది మాకు. మేము అసలు ఫస్ట్ నుంచి రైస్ అందుకే అక్కడి నుంచి ఇండియా నుంచి తెప్పించుకుందామన్న ఆలోచన అయితే వచ్చేది కాదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా రైస్ తింటాం కదా, సో చాలా రైస్ అవుతాయి. అక్కడి నుంచి పద్దాకు రైస్ తెప్పించుకోవడం అంటే అది చాలా ఖర్చు అయిపోతుంది. దానికి ఆల్టర్నేటివ్గా చూద్దాం అని అంటే మాకైతే ఇప్పటికి దొరికింది. వేయించుకోవచ్చు ఇట్లా ఈ బాస్మతి రైస్, కానీ ఎప్పుడైనా మనము రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, దానికోసం అని పర్టికులర్గా రైస్ తెప్పించుకోవచ్చు. కానీ రెగ్యులర్గా రైస్ తినే వాళ్ళకి మాత్రం రైస్ తెప్పించుకుంటే చాలా కాస్ట్ అయిపోతుంది. She's gonna upload this everything. Like you have a video? Yeah. What's your money just like అదిగో మా బుడ్డాడైతే నా జాకెట్ వేసుకొని అసలు తెగ తిరిగేశాడు మొత్తం, చాలా ఖుషీగా. ఎంత బాగుందండి సన్సెట్, అద్దిరిపోయింది కదా, చాలా బాగుంది. ఇలాంటివి కనిపిస్తే నేనైతే అస్సలు మిస్ చేయను, కళ్ళారా చూస్తాను, అలాగే క్యాప్చర్ కూడా చేసుకుంటాను. మీలో ఎవరైనా ఉన్నారా నాలాగా? ఉంటే కింద కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.